common man and middle class items mein there is a complete reduction. భారీ శుభవార్త. రోటీ పరోటాలపై ఇక నుంచి జీఎస్టీ జీరో. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం న్యూఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ స్లాబుల మార్పునకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వస్తువులపై పన్ను విధానంలో ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2. వాటిలో ఒకటి 5%, రెండవది 18% మాత్రమే. ఇక నుంచి 12%, 28% పన్ను స్లాబులు ఉండవు. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త స్లాబులతో పేద ప్రజలకు ఊరట కలిగించే విధంగా చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రిడక్షన్ ఆఫ్ జీఎస్టీ ఫ్రమ్ 5% to nil. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूँ. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. So रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గించడం జరిగింది. బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకే ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 33 life saving drugs and medicines, and they all come down from 12 to 0. From 5 to 0 and 3 life-saving drugs and medicines used for treatment of cancer, rare diseases and other severe chronic diseases. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని చెప్పారు. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. Air conditioning machines, TVs which are over 32 inches, all TVs now at 18%. Motorcycles equal to or less than 350 cc are all now coming to 18. ఆమె తీసుకున్న నిర్ణయంతో చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బంగారం ధరలు తగ్గడంతో రాబోయే పండుగ సీజన్ మరింత ఉత్సాహభరితంగా మారనున్నది.